హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ వీడియోనే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు దీనికి కీ యానిమేషన్ అనేది ఎట్లా యాడ్ చేయాలి ఏందనేది మీకు అర్థం కాదనమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లా అయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్‌మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్‌మాస్టర్ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ నౌపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి వైట్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి మళ్ళీ ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఈ టెంప్లేట్ అనేది నేనే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. అంటే మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా మీరు సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకుంటారనేసి ఇదైతే డైరెక్ట్‌గా నేను గ్రీన్ స్క్రీన్‌తో ప్రొవైడ్ చేశాను. సో, నా కష్టం మీకు అర్థమైతే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లోనే మనం టైటిల్ అంటే టెక్స్ట్ అనేవి యాడ్ చేసి సో, బర్త్‌డే వీడియో అనేది చేయబోతున్నామనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఆ వీడియోపై క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా! వన్ బై వన్ ఒక్కొక్కటి జూమ్ అవుట్ అనేది డౌన్ అవుతుంది. సో, ఇక్కడ వరకు అంటే 4 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ టెక్స్ట్ అనేది చూసారు కదా! 8 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! గ్రీన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంటే 10 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ అంటే 13.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా! మీకు కొన్ని టెక్స్ట్స్ అనేవి ఇస్తాను నేను. సో, మీకు కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చిన విధంగా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా అది కూడా చెప్తాను. మొత్తం బ్యాకొచ్చేయండి. తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను. ప్రతి ఒక్క టెక్స్ట్ ప్రాసెస్ కూడా ఒకేలా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. చూసారు కదా! ఎంటర్ చేసా. ఓకేపై క్లిక్ చేశాను. కాస్త జూమ్ అనేది చేసుకొని మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇట్లా మిడిల్‌లో పెట్టుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి రిలేటివ్ పొజిషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి మిడిల్‌లో ఉన్న 2 ఆప్షన్‌ని క్లిక్ చేసి రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్‌లోకెళ్ళేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి కొంచెం దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి బ్లర్ అనేది 4% పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి ఆఫ్‌సెట్ ఎక్స్‌ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి. అంతే సరిపోతుందనమాట. తర్వాత మళ్ళీ రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఈ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి కలర్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది చూస్తున్నారు కదా! ఇట్లా జరుపుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే క్యాన్సిల్ చేసి ఓకేపై క్లిక్ చేశాను. కలర్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు రైట్ టిక్‌పై క్లిక్ చేశాను. కలర్ అనేది యాడ్ అయింది కదా! మన టెక్స్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకొని కింద నాలుగో ఆప్షన్ సెకండ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి 3 డీపై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకొని మొత్తం బ్యాక్‌కొచ్చేయండి ఇట్లా. తర్వాత మళ్ళీ కైన్‌మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో నుంచి ఇప్పుడు స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి.
వన్ బై వన్ ఇప్పుడు ఒక్కొక్క టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకుందాం అనమాట. సో నేనైతే ఫస్ట్ అనేది ఏది సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఇక్కడ హ్యాపీ అనే విషింగ్ యూ అని ఉంది కదా, సో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. విషింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, దాని తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా, ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. పర్ఫెక్ట్గా ఇట్లా రొటేట్ చేసుకుని కిందికి అన్నట్లు ఇట్లా మీకు నచ్చితే ఇది సెట్ చేసుకోవచ్చు, లేదా నేనైతే డైరెక్ట్గా ఇంకా వేరే టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసి చూపిస్తానో చూడండి. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. అది టూ టెక్స్ట్ అనేవి యాడ్ అయి ఉంటుందన్నమాట. సో నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూస్తుంటారు కదా. సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ డిలీట్ చేస్తున్నా. ఇదే టెక్స్ట్ని నేను క్రాప్ అయితే చేసుకుంటాను, ఎందుకంటే ఒక దీంట్లోనే నేను ఎడిటింగ్ చేసుకున్నాను కనుక ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ చేసుకున్నా. ఇట్లా చూస్తున్నారు కదా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చండి. తర్వాత మళ్ళీ 3 డాట్ డూప్లికేట్, మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్, మిగిలిన పార్ట్ ఇంకొకటి ఉంటుంది కదా దాన్ని క్రాప్ అనేది చేసుకుంటున్నా ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయింది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు టూ టెక్స్ట్ అనేవి డివైడ్ అయిపోయింది కదా. సో ఇట్లా ఇప్పుడు దీనికి కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా, కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఫస్ట్ దీన్ని పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. సో మీకు నచ్చిన విధంగా మీరు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత రెండింటిని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటాను. ఇప్పుడు ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఎక్కడైతే రెడ్ మార్క్ మనం పెట్టామో చూస్తుంటారు కదా, ఫస్ట్ బీట్ మార్క్ అనేది ఇట్లా కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్. సో ఇట్లా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇప్పుడు కీ ఎనిమేషన్ ఎట్లా యాడ్ చేయాలో ఇందులో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అనేవి వన్ బై వన్ ఇట్లా యాడ్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి, హ్యాపీ. దాని తర్వాత మళ్ళీ బర్త్డే అనే టూ టెక్స్ట్ అనేవి ఉంటాయి. బ్యాక్ వచ్చేసి ఇట్లా మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. బర్త్డే అనేది కిందికి అన్నట్లు, హ్యాపీ అనేది పైకి అన్నట్లు ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే, ఇట్లా తర్వాత మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చండి. ఇప్పుడు మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మూడో బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చండి. ఫ్రెండ్స్ ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేనైతే పర్ఫెక్ట్గా ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. మీరు కూడా ఇట్లా మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కీ ఎనిమేషన్ అని చెప్తాను. స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఒక టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి కొంచెం రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. సెకండ్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక కీఫమ్, దాని తర్వాత ఫస్ట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా అదే తిన్నగా ఇట్లా రొటేట్ చేసుకుని జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ ఎనిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకో దీనిపై క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, అదే పొజిషన్లో ఇట్లా ఉంచేసి చూస్తున్నారు కదా ఇట్లా. దాని తర్వాత ఇన్ ఎనిమేషన్ ఫ్యాడ్ ఎనిమేషన్ 0.5% పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి నేను బీజిఎం అనేది ఆఫ్ చేసి మీకు చూపిస్తాను, వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ప్లే చేసాను చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు రివీల్ అవుతూ రొటేట్ అవ్వాలి కదా, టెక్స్ట్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేసి దీన్ని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా రొటేట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇట్లా పెట్టుకుంటున్నా. సో సెకండ్ దీన్ని కూడా సేమ్ ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి, స్ట్రైట్గా ఇట్లా రొటేట్ చేసుకుని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో సెట్ చేసుకుని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ప్లే చేసాను చూస్తున్నారు కదా, ఇట్లా టెక్స్ట్ అనేది రివీల్ అవుతూ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ వీడియోతో పాటు స్లోగా టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది. సో దాని తర్వాత ఇంకో దీన్ని కూడా సేమ్ కీఫమ్ అయితే మూడింటికి ఒకటే ప్రాసెస్ అనమాట. సో ఇట్లా మళ్ళీ ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీఫ్రేమ్, సెకండ్ దీన్ని కూడా ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా అదే పొజిషన్లో ఇట్లా ఉంచేసి ఇన్ ఎనిమేషన్ ఫ్యాడ్ ఎనిమేషన్ 0.5%
సేమ్ దీన్ని కూడా సేమ్ ఒకేలా ఉంటుందన్నమాట. దీన్ని కూడా ఇట్లానే జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.5%. బ్యాక్ వచ్చండి. ఇట్లా రివీల్ అవుతుంది కదా! సో, రొటేట్ అవ్వాలి కనుక ఆ టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దీన్ని ఇట్లా డౌన్ చేసుకోండి. రొటేట్ చేసుకోండి. ఇట్లా స్ట్రెయిట్‌గా సరిపోతుందన్నమాట. పర్ఫెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టెక్స్ట్‌ని కూడా సేమ్ ఇట్లా డౌన్ చేసుకొని రొటేట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది ఇట్లా. చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఔట్ యానిమేషన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 0.5% పెట్టుకొని బ్యాక్ వచ్చండి. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇన్ యానిమేషన్, ఔట్ యానిమేషన్, ఫ్యాడ్ అనేది ఉండాలి ఇట్లా. చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా పోతుందనమాట. సో, దీన్ని కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. వీడియో ఆల్రెడీ లెంత్ అయింది. నేనైతే స్కిప్ చేస్తున్నా. ఫోటోస్ అనేది సెలెక్ట్ చేయడం చెప్తాను చూడండి. 10 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటో మాత్రమే చెప్తాను. మిగతా ఇంకో ఫోటో కూడా మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయింది కనుక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమాకీ ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దానికున్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు పోకపోతే కీ కలర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా ఒక 61% ఇట్లా పెట్టుకోండి. బ్యాక్ వచ్చేసి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి 3 డాట్‌పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత బీట్ మార్క్ ఎక్కడి వరకైతే ఉందో 13.800 మిల్లీసెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని బ్యాక్ వచ్చి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. సో, ఇట్లా జూమ్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకోవచ్చు. సో, తర్వాత ఫోటో కూడా సేమ్ ఇట్లా యాడ్ అనేది చేసుకోండి. నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి కీ ఫ్రేమ్‌తో సహా అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసి మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్నా చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంది. క్లియర్‌గా ఉందన్నమాట. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ అనేది రివీల్ అవుతుంది కదా! సో, అది కూడా చెప్తాను. ఇక్కడ మీరేం చేస్తారంటే మనం ఎక్కడి నుంచి అయితే ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు దీనికి కావాల్సిన ఫ్లవర్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తా. ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత దీని ఎండ్‌లో ఇట్లా ఏం చేస్తారంటే ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి అట్లా ఉండాలి. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఎండ్‌కొచ్చేసరికి దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి ఇప్పుడు ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు స్క్రోల్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ ఇమేజ్‌ని జరిపేసి ఇట్లా రొటేట్ చేసుకొని దీన్ని కనిపించకుండా అంటే ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. సో, ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా! ఇట్లా ఫ్లవర్ అనేది రివీల్ అవుతుందన్నమాట. సో, మీరు కూడా స్లోగా జాగ్రత్తగా ఇట్లా రివీల్ అనేది చేసుకోండి. ఇక్కడ ఫోటో అయితే నేను సెట్ చేయలేదు. సో, మీరు సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా నీట్‌గా వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్‌లోకి వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి కదా! యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.